వాళ్ళకి ఆపరేషన్‌లకి ఏదైనా ఖర్చుకి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వొచ్చండి దయచేసి. ఒక డాక్టర్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎంతో కొంత తీసుకొని ఇక్కడికొచ్చి చేసేవాళ్ళున్నారనుకోండి. లేదు పోనీ మన సీఎం వరకు ఎళ్ళే వరకన్నా షేర్ చేస్తా ఉండండండి ఈ వీడియోలొచ్చేసి. హాయ్ అండి. ఇవాళొచ్చేసి నేనైతే ఎళ్ళలేదండి. సన్నీ ఎళ్ళిండు అన్నం పెట్టడానికి. కాస్త నాకైతే బాగా నీరసంగా ఉండి నేను ఎళ్ళలేకపోయాను నేను. అందుకనే మీరైతే ఫుల్ వీడియో చూడండి. మీకు అర్థమవుతది నేనేం మాట్లాడుతాను ఏంటనేది. ఓన్లీ మన పిల్లల గురించే మాట్లాడతానండి. మన గురించి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అందు గురించేనండి. ఓకేనండి. ఏం లేదు మన పిల్లలొచ్చేసి ఆపరేషన్‌లని నేను చెప్పా గదా! ఆ ఆపరేషన్‌లు కూడా నేను చేపించలేకపోతున్నా. ఎందుకంటే అక్కడ నేను పేరు పెట్టలేకపోతున్నా. ఎవరిచ్చి నేను చెప్పలేకపోతున్నా. కొంచెం అక్కడ బాగోట్లేదు అని అంటున్నారు. ఆహ్, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళినా కూడా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదనే వస్తుంది. టెన్షన్ కూడా వస్తుంది. లోపలికైతే ఎవరు ఎళ్ళనివ్వరు గదా! అందు గురించి. ఈ పిల్లలకి ఎవరన్నా మనకి తక్కువలో ఎవరన్నా ఆపరేషన్ చేపిచ్చేవాళ్ళు ఎవరన్నా డాక్టర్లు తెలిసిన వాళ్ళున్నా సరే నాకు పర్లేదని అనిపిస్తుంది. ఇంకోటొచ్చేసి మన ఇబ్రహీంపట్నంలోనే డాక్టర్ వచ్చి చేసేలాగైతే ఇంకా బావుంటదండి. ఎవరన్నా మనకి ఈ వీడియో చూసినోళ్ళు ఎవరన్నా సొంత ఇల్లుండి కొంచెం పెద్ద ఇల్లు ఉంటది కదండీ కొంచెం. అలాంటోళ్ళు ఒక రూమ్ ఇస్తానన్నా నాకు ఇబ్బంది ఉండదు. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసినా కూడా కాస్త చెప్పండండి. ఏం లేదు మన కళ్ళ ముందు ఉండేసి ఆపరేషన్ చేపిచ్చామనుకో మనం, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టినట్టు ఉంటది. వాళ్ళని మనం చూసుకున్నట్టు ఉంటది. 7 రోజులు చూసుకుంటే చాలండి. వాళ్ళకి ఇబ్బందే ఉండదు. అలా ఆపరేషన్‌లు చేపిద్దామని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వేరే చోట కాడికి పంపించేసి ఆ టెన్షన్‌తోని మళ్ళీ నాకు తెలిసినోళ్ళ కాడైతేనేమో 5,000 అలా ఉంది ఆపరేషన్ చేపిచ్చాలి అంటే ఒక్కో పిల్లకొచ్చేసి. బయట గవర్నమెంట్ తరపున చేపిద్దామంటేనేమో టెన్షన్ వస్తుంది. కొంతమంది చెప్పిన మాటలకి ఇప్పుడు జరిగే విషయాలు కాడ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఆపరేషన్ చేపిన కొంతమందికేం చేయకుండా పంపించడం అలా చేస్తున్నారు. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు తగ్గిపోతున్నారు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాతేమో చనిపోతున్నారు. వాళ్ళేమంటున్నారు అడిగితే, లేదమ్మా మా దగ్గర ఇప్పుడు ఏదన్నా తేడా వచ్చిందనుకో మా దగ్గరే చనిపోతారు గదా! బయటకొచ్చిన తర్వాత జరిగితే మా తప్పు కాదు గదా! అనేసి చెప్తున్నారు వాళ్ళు. దానికి రీజన్ ఇక నేనేం చెప్పలేకపోతున్నా. అసలుకెందుకు అక్కడ పంపియకుండా ఉంటే ఏది ఉండదు గదా! ఏరియా తక్కువలో ఎక్కడన్నా ఎవరైనా చేస్తే డాక్టర్లుండి వచ్చి చేస్తారు అని అనుకుంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఏదన్నా రూమ్ తీసుకొని వాళ్ళకి చేపిచ్చేసి 7 రోజులు పిల్లల్ని చూసుకోవాలని అలా అనిపిస్తుందండి నాకు. ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకున్నోళ్ళు ముందుకు రావాలనుకుంటే రండండి. ఇలాగే ఎందుకంటే నా కళ్ళ ముందు ఉంటారు కదా పిల్లలు. అందు గురించి అడుగుతున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి మీరు. ఏం లేదు మన ఇబ్రహీంపట్నంలోని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చేపిద్దాం అనిపిస్తుంది. పోనీ పార్టీ తరపునైనా సరే ఎవరన్నా ఉంటారు కదా ఇక్కడ పార్టీ వాళ్ళు కానీ మీరు నలుగురు ఎదురు కలిసి కాస్త ముందుకొచ్చేసి నాకేదన్నా ప్లేస్ అన్నా ఇచ్చేసి వాళ్ళకి ఆపరేషన్‌లకి ఏదైనా ఖర్చుకి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వొచ్చండి దయచేసి. ఏముందండి మీరు ఎన్ని ఖర్చు చేసుకోవట్లే ఎన్ని చేసుకున్న మూగజీవులకే గదా! వాళ్ళకి మనం ఆపరేషన్‌లు చేపిచ్చామనుకో మనం ఇంకా ఎక్కువ పెరగకుండా ఉంటారు. ఆ పిల్లల్ని గుద్దిచ్చడం అలాంటివి ఏం చేయకుండా ఉంటారు కాబట్టి అందు గురించి అడుగుతున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పోషించాలంటే 300 పిల్లల్ని నేను ఒక మామూలు మనిషినేనండి. నేనేం ఉన్నదాన్ని కాదు. నాకే ఇల్లు వాకిలు లేని దాన్ని నేను. ఓకేనా. ఇవాళ పనికి వెళ్ళకపోతే మాకు వెళ్ళదు. అలాంటి పరిస్థితి ఉండేవాళ్ళం మేము. అలాంటోళ్ళు అంతమందిని నేను పోషిస్తున్నానంటే కొంతమంది హెల్ప్ చేయబట్టి నేను అప్పులు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను నాకు తెలుసండి. అలా నేను చూసుకోగలుగుతున్నా. ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది. అలా నేను వీళ్ళని ఎంతమందిని పోషించబట్టి అంతకుముందొచ్చే ఒక 40 మందినే నేను చూసుకుంది పిల్లల్ని. ఇప్పుడేంటంటే ఒక సంవత్సరంన్నర నుంచి నాకు పిల్లలు పెరిగిపోయారు. ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు పెట్టకుండా నేను ఉండలేను కదా అలాగా. నా వల్ల అవ్వట్ల. ఇలాగే కంటిన్యూ అయ్యాననుకో కష్టం గదా! ఇలాగ మనం ఎందుకంటే నేను చచ్చే వరకు నేను ఈళ్ళకి అన్నం అయితే పెట్టకుండా ఉండను. నాకు ఓపిక ఉన్నంత కాలం. అంతమందిని పోషించాలంటే నా వల్ల గూడా అవ్వదు. అందుకని మనం ఆపరేషన్ చేపిచ్చేసి ఇంతటితోనే ఇంకా ఆపేస్తే బెటరేమో అని అనిపిస్తుంది. అలాగా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తారు కదా పిల్లలని అనిపిస్తుంది. అందు గురించేనండి. ఎందుకంటే పిల్లలకు కూడా వాళ్ళకి ఇబ్బంది పడి వాళ్ళకి తిండి దొరక్క చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం తగ్గించినట్టు ఉంటది కదా! ఆపరేషన్‌లు చేపిద్దామనే ఉద్దేశంతోనే అందరికీ చేపిద్దాం అనుకుంటున్నా. అంటే ఇలాగ మనకి సొంతంగా ఏదన్నా ఉందనుకోండి ఒక రూమ్ లాంటిది. ఒక డాక్టర్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎంతో కొంత తీసుకొని ఇక్కడికొచ్చి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. అసలు మనకు బాధే ఉండదండి. ఇబ్రహీంపట్నంలో అందరికీ చేపిచ్చేస్తా నేను. అలాగే ఎవరన్నా మనకి ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ముందుకొస్తే బాగానే అనిపిస్తుంది. ఎవరన్నా మీకు తెలిసినోళ్ళున్నా సరే మీ పెద్దోళ్ళతో ఎవరైనా మాట్లాడతానన్నా కూడా మాట్లాడనండి. ఎవరన్నా ముందుకొస్తే బాగానే అనిపిస్తుంది.
దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ బాధను నేను పడలేకపోతున్నా. వర్షం వచ్చినా చేసినా ఇబ్బంది, ఎండలకి ఇబ్బంది అవుతుంది, వర్షానికి ఇబ్బంది అవుతుంది. ఇటేమో మనకి పెరిగి వైపు వచ్చేసేమో చాలా వరకు చెట్లు అవన్నీ నరికేశారండి. కాస్త వీళ్ళకి నీడ దొరకటం కూడా కష్టంగానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇళ్లలో ఉన్న పిల్లల నుంచి కాడేమో కొట్టడం చేయటం అన్నీ చేస్తూనే ఉన్నారు. నన్ను చూసి కూడా తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా తిట్టి చేసేవాళ్ళు. అయినా సరే నేను సర్దుకుపోయి వాళ్ళని కనీసం వీడియో కూడా తీయకుండా, ఎందుకంటే ఇంకొక రోజు అయినా సరే వాళ్ళు మారుతారని ఒక ఆశతో నేను వదిలేస్తున్నాను నేను సర్లని. అందుకని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటేనండి రాత్రి కూడా ఫుల్ వర్షం వచ్చేసింది కదా, వర్షానికి కూడా నాకు బాగా టెన్షన్ వచ్చేసింది. అందు గురించి తర్వాత నేను వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే పిల్లలు అయితే బాగానే ఉన్నారు కొంతమంది దగ్గర. ఇంకో పిల్లతల్లి అయితే అసలు నాకు కనిపించిన కూడా కనిపించలేదు. ఎంత రిస్క్ ఎందుకు, మనకు ఆపరేషన్ చెప్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నానండి. దయచేసి మన ఇబ్రహీంపట్నం వాళ్ళు కానీ మన చుట్టుపక్కల కానీ ఇంకెక్కడైనా మన వీడియోలు చూస్తూనే ఉన్నారు కదండి. మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఇలా మాట్లాడినండి. దయచేసి ఇలాంటి హెల్ప్ అన్న చేయండి. మీరు మాట సాయమే కదండి. లేదు పోనీ మన సీఎం వరకు వెళ్ళే వరకు అన్నా షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోలు వచ్చేసి. కనీసం వాళ్ళన్నా మనకు సహకరిస్తారేమో అనేసి ఆలోచనతో అడుగుతానండి. ఈ మధ్యవర్తులు వీళ్ళందరి వల్ల ఇక్కడ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మన వాళ్ళు అవ్వదు అని అనుకున్న తర్వాత మనం కనీసం సీఎం వరకు అని ఇలాంటి మనం చేసేది మంచి పనులే కదండి. మోగజీవులు మనం కాపాడటం, వాళ్ళ కడుపు నింపటం, మనకి ఇంకా ఎక్కువ అవ్వుకోకుండా చూసుకోవటమే కదండి మనం చేసేది మంచి పనే. కాబట్టి ఈ మంచి పనికి హెల్ప్ చేస్తే తప్పే ఉంది అని నేను అనుకుంటున్నాను. కొంతమంది మీరు కూడా అలాగే ఆలోచించండి. అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలా ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అలానే పేర్లు పెట్టి వాళ్ళని ఎవరిని నేను బయటికి లాగట్లేదు, చెప్తున్నా. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం నేను ఇలా చేసే మంచి పని వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది కదా అని ఒక ఆలోచనతోనే అంటున్నానండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. వాళ్ళు నిజంగా వాళ్ళకి నచ్చి చేస్తే మటుకు వాళ్ళ వల్ల మనకు పని కూడా ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు చేయరు, మనకి ఎలాంటివి అయితే హెల్ప్ చేయరు వాళ్ళు. దయచేసి ఇలాంటి వాళ్ళు కూడా మారి కాస్త పెద్దోళ్ళు సాయం చేస్తారేమో మన బుడ్డి పిల్లల కోసం అని అనుకుంటున్నానండి. దయచేసి నా వల్ల ఇంకా ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు అనిపించింది మాత్రమే నేను మీతో చెప్పగలిగా, మీతో షేర్ చేసుకోగలిగా. ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో అడుగుతున్నా నేను. ఎందుకంటే ఆ పిల్లల్ని వాళ్ళని అందరిని చూస్తుంటే ఆ టెన్షన్ నా వల్ల అవ్వట్లేదు. ఒకళ్ళని ఎంతమంది ఏదంటున్నారు, బళ్ళతో గుద్దించడం కట్టడం అన్నీ చాలా చేస్తున్నారు. అందుకనే దయచేసి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి కదా. మనం తీసుకున్న ఒక మంచి పని చేస్తే ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి. ఎవరికి ఏ గొడవలు కూడా ఉండవు వాళ్ళ వల్ల అని అనుకుంటున్నాను నేను.